నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ అంటే కేటీఆర్ పోయిండా, సంతోష్ రావు పోయిండా ఇంటింటికి, లేకపోతే హరీష్ రావు పోయిండా? ఎవరు పోయిండు? పోయి ఎవరిని అడిగారమ్మా మీరు దేనికి ఓటేస్తారని ఎవరిని అడిగారు? పోయినట్టయితే నువ్వు నిన్న మొన్న పేపర్లో సెప్టెంబర్ 30కి వస్తుందని చెప్పి రాశారుగా. భయపడేటట్టయితే ఎందుకు రాస్తారు? మొన్న మాకు కొత్త బాడీ మీటింగ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక రేపటి నుంచి మీరు వెళ్ళండి, జిల్లాల ఇన్ఛార్జీలను వేసి మీరు జిల్లాల్లోనే పనిచేయండి, ఎలక్షను జనాల్లోకి తీసుకెళ్ళండి, జనాల్లోకి మనం ఇచ్చిన హామీలేంటి, పథకాలేంటి, వాటిని జనాల్లోకి తీసుకెళ్ళండి అని. వీళ్ళు రాత్రిపూట మరి ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నారేమో మీరు ఎవరికి వేస్తారు ఏమన్నా, ఏం తాత ఇదేమన్నా ఇదా పెద్ద ఇది? వీళ్ళు సర్వేలో నెగిటివ్ వచ్చేసింది, సర్వే చేయించేసారు. ఎక్కడ చేశారు? ఎవరు చేశారు సర్వే? ఎవరు చేశారు? మీరే సొంత సర్వే. మరి మీరే సర్వే? ఎవరు సొంత సర్వే? బయట తీయమనండి. సొంత సర్వే ఎవరు తీశారు? మీనాక్షి అంటే సమీక్ష పెడుతుంది కదా గాంధీ భవన్ లో. అది కామన్ కార్యకర్త మధ్యవర్తి ఉండట, వ్యూహకర్తనే బయటికి తీయమనండి. ఇప్పుడు ఒక పార్టీ విధి విధానాల గురించి ఏ స్థాయి లీడర్స్ నైనా కూర్చోబెట్టి మాట్లాడే హక్కు, అధికారం ఆమెకి ఇచ్చింది హైకమాండ్. ఇప్పుడు మాలాంటి చిన్న చిన్న కార్యకర్తలు కూడా ఆమె మాట్లాడుతుంది. ఏంటి, ఎలా నడుస్తుంది, బూత్ స్థాయి ఏంటి, మొత్తము ఈ డివిజన్ స్థాయి ఏంటి, కాన్స్టిట్యున్సీ ఎట్లా నడుస్తుందంటే వాళ్ళ అభిప్రాయాలను బట్టి తీసుకొని, అంటే పైనే కాదు గ్రాస్ లెవెల్ నుంచి తీయడానికే ఈమె. అర్థమవుతుందా? అదే ఈమె చేస్తున్నప్పుడు దానికి వీళ్ళు వెళ్ళి సొంత సర్వే మేము చేయించుకొని నమస్తే తెలంగాణకు అప్పచెప్పామా? మేము చేసుకోలేమా? మేము చూపించుకోలేమా? అంతే లొల్లి సోది అది. అమ్మా ఎవరి ఏవో అయ్యా, ఇక ఈ కథ ఇట్ట ఉంది, నమస్తే తెలంగాణ వాళ్ళ కథ ఇట్ట ఉంది. ఇరా ఈనాడు పట్టుకొచ్చిన, మరి ఈనాడులో వీళ్ళు ఏం రాసుకొచ్చిర్రు, ఏంది ఏం కథ అనేది చూద్దాం ఒకసారి. దా నింగినంటిన సంబరం, ఐఎస్ఎస్లో అడుగిడిన తొలి భారతీయుడు, చరిత్ర సృష్టించిన శుభాంశు. ఈ పిల్లగాడా? సరే, ఇంక ఈ పిల్లగాని కథ ఇట్ట వింటే, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఊరట, 180 కోట్ల వైద్య బిల్లుల విడుదల. ఇక అది ఓని తల్లి, గిది కావాలి మనకి. ఇప్పుడు బనకచర్లపై 2 రాష్ట్రాలతో సమావేశం, 10 రోజుల్లోపు నిర్వహిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడి. అయితే ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు మరి గురు శిష్యులు కాబట్టి వాళ్ళ బంధము తెగిపోని తేనెల అనుబంధం. వాళ్ళ బంధము తెగిపోని తేనెల అనుబంధం. తిరుపతిలో లేని తీయనైన లడ్డు కంటే మరవలేని మర్చిపోలేని బంధం అనేది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు సంకలు కొడుతున్నారు. ఎట్లా? వీళ్ళు ఎట్టుబడి గోదావరి మీదంగా బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకొని నీళ్లు రాయలసీమకు తోడుకొని పోతారు. ఇది నడుస్తుంది. రేవంత్ రెడ్డి లోపటంగా గురువుకు హిమ్మతిస్తుండు అని ఇప్పుడు ఇక్కడ కేటీ రాములు కానీ హరీష్ రావు కానీ బొబ్బలు పెడుతురు తల్లి. మరి ఇది రేపు నీళ్లు పట్టకపోయే ఎవరు వింటే మరి రైతన్నలు జనాలు ఏమంటారు? నిజంగానే రేవంత్ రెడ్డి సహకారం చేస్తుండా బనకచెర్ల విషయంలో? బనకచెర్ల విషయంలో సహాయం చేయాల్సింది ఏముంది? ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి. హక్కుల కోసము వాటికి ఉన్న సిస్టమ్ కోసము మాట్లాడతారు కానీ అంత చేయాల్సిన అవసరం ఏముంది తాత? ఏముంది చెప్పు నువ్వు? ఆయన గురువు అయితే ఒకటి మాట కాదంటా రేవంత్ రెడ్డి. అయితే మన ఆయన ప్రయోజనము పోనీ, ఆయన సీఎం ఉండాలి అని అంటే తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉండాలిగా, తెలంగాణ ప్రజలు ఇష్టపడాలి కదా. మన ప్రయోజనాలను వదిలేసి వాళ్ళ ప్రయోజనాలకు ఎందుకు? ఆడవరకే అక్కడ. అప్పుడు ఏది తెలుగుదేశంలో ఉన్నంత వరకే మన రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు మనకి, ఏంటి నేను గురు శిష్యులు కాదు సహచరుణ్ణి, ఆయనతో పాటు పనిచేసిన సహచరుణ్ణి నేను. ఆయన సీఎం ఉంటే ఈయన ఎమ్మెల్యేలు ఉంటేనే కదా సీఎం అయ్యేది. నేను సహచరుణ్ణి. ఇంకొకటి
ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, వీళ్ళు ఏమైతే అంటున్నారు బనకచెర్ల మొత్తం వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు, వాటర్ అంతా వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు అని, తెలంగాణ వెళ్ళి రోజమ్మ దగ్గర రొయ్యల పులుసు తిన్నది ఎవరు చెప్పు? రొయ్యల పులుసు తినొచ్చింది ఎవరు? కేసీఆరేనా? కేసీఆర్ తినొచ్చి ఈయన అప్పచెప్పడానికి ప్రయత్నం చేశాడు. అది అప్పుడు అపోజిషన్లో ఉన్న రేవంత్ రెడ్డి అన్న అది ఇది చేసిండు. అది కరెక్ట్ కాదు, మన తెలంగాణ వాళ్ళ ప్రయోజనాలకే ఆ నీరు మన వాటాకి మనకు ఉపయోగపడాలని చెప్పారు. అంతేగాని ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి అనడం అనేది నేనైతే అది కరెక్ట్ కాదు. అది తెలంగాణ ప్రజలు కూడా అది ఎవరు నమ్మరు. అంతేనా? అంతే కదా, నువ్వు ఎంత లొల్లి పెట్టుకున్నా అది ఎవరు నమ్ముతారు? ఓ అమ్మా, మరి ఇప్పుడు రాంగపోంగా 10 రోజుల లోపు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఇక మరి ఏదో వీళ్ళని వాళ్ళని తెలంగాణలోని ఏపీ వాళ్ళని విలువనంపి మరి ఏదో మీటింగ్ పెడతారట, మరి సమావేశం పెడతారట. మరి రాంగపోంగా ఏమయ్యాను? ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా, కూర్చోబెట్టి మాట్లాడు